మీరు 3 కోట్లు పెట్టి మీరు కొన్నారంట కదా అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే ఆ బాధ తట్టుకోలేక వచ్చినాం మేము. అది చెప్పుకోవడానికే వచ్చినాం. మేము కొనలేదు, కొన్నోళ్ళం ఇట్లా ఉండము. కొన్నోళ్ళు వచ్చి ధైర్యంగా మాట్లాడరండి. ఫస్ట్ థింగ్ మా పేరెంట్స్ లోపల ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా బయటికి వచ్చాక మళ్ళీ చెప్తాము. బట్ సబ్జుడైజ్ ఆర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వీ డోంట్ వాంట్. అంటే మీరు సెలెక్ట్ అయ్యారు కదా, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కూడా మళ్ళీ ఇబ్బందే కదా. మళ్ళీ పెడితే మళ్ళీ రాస్తామండి మేము. మాకేం భయం లేదు. కాకపోతే అదే లాస్ట్ అని మీరు చెప్పగలరా? ఆల్రెడీ 3 సార్లు రాసినాం కదా ప్రిలిమ్స్, మెయిన్స్ ఇదే లాస్ట్ అని మీరు చెప్పగలరా? మళ్ళీ కోర్టుకు పోకుండా ఉంటారా? అది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఈ వైఫల్యం ఎక్కడ జరిగింది? అంటే టీఎస్పీఎస్సీ ఆఫీసర్లు సరిగా కండక్ట్ చేయలేదా, లేదంటే రాజకీయ నాయకులు చెప్తున్నట్టుగా అవకతవకలు జరిగాయా? నాకు అదంతా తెలియదండి. తెలిస్తే ఇక్కడికి వచ్చి నేను మాట్లాడాను. నాకు తెలిసింది కదా అని ఇంట్లో కూర్చుంటాను. ఇక్కడికి వచ్చి మాట్లాడాను. నేను చెప్పుకోవడానికి వచ్చింది నా బాధ. నా ర్యాంక్ 96. అవునండి, నా ర్యాంక్ 96. ఇప్పుడు ఈ పొలిటిసైజ్డ్ ఇష్యూస్ ఇవి కాకుండా మీ బాధ ఏందని అడగండి, నేను చెప్తాను. మీరు ఎందుకు వచ్చారని అడగండి, నేను చెప్తాను.